వైసీపీ నేత చింతాడ రవికి రిమాండ్ పడింది. అయితే చింతాడ రవిని కోర్టుకు నడిపించుకుంటూ తీసుకెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. మహిళా ఎస్ఐ పట్ల అనుచిత ప్రవర్తన కేసులో అరెస్టైన వైసీపీ నేత చింతాడ రవికుమార్ కు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో చింతాడను అంపోలులోని జిల్లా జైలుకు తరలించారు. అంతకుముందు చింతాడను కోర్టుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. అలా తీసుకెళ్లిన పోలీస్ టీంలో ఆ మహిళా ఎస్ఐ కూడా ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో చింతాడ రవికుమార్ ఏవన్ నిందితుడిగా ఉన్నారు. కేసు నమోదైన తర్వాత కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన రవికుమార్ ను హెచ్చర్ల మండలం చిలకలపాలెం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయేందుకు వెళ్తుండగా తనను అడ్డుకున్నారని రవికుమార్ ఆరోపించగా పోలీసులు మాత్రం తామే వెంబడించి పట్టుకున్నామంటున్నారు. ఇక వైద్య పరీక్షల అనంతరం ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ ఖరారు చేసింది. చింతాడును ఎక్కువ రోజులు జైల్లో ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు ఆయన తరపు లాయర్. ఆయనపై హత్యాయత్నం, ఆర్గనైజ్డ్ క్రైమ్ వంటి పెద్ద శిక్షలు పెట్టారని తెలిపారు.